సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ జైలును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. హుజూర్ నగర్ లో 100 పడకల ఆసుపత్రికి స్కానింగ్ తో పాటు అదనపు గదుల నిర్మాణాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. హుజూర్ నగర్ ప్రాంతాన్ని మీ ఎమ్మెల్యేగా మరి రాష్ట్రంలో ఇరిగేషన్ సప్లైస్ మంత్రిగా ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఆ 2 శాఖల్లో 24 గంటలు పనిచేస్తుంది. మరి నీటిపారుదల శాఖలు, పౌర సంబంధ శాఖలు 24 గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా నిధులతో కమిట్మెంట్ చేసి అది ఒక వ్యూహాత్మక భాగం. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. దీంతో పాటు రైతులందరికీ వారి అకౌంట్లలో 3 రోజుల్లోనే వేశామని తెలిపారు. వందలాది కోట్ల రూపాయలతో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.